నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఆ జిల్లాలో ఆ నాయకుడు ముఖ్యమైన వైసీపీ నాయకులందరినీ జీరో చేస్తున్నారు. సాక్షాత్తు జిల్లా అధ్యక్షుడికి, టౌన్ ఇన్ఛార్జ్కి, రూరల్ ఇన్ఛార్జ్ కూడా ఏ సమాచారం లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆ ముగ్గురు నాయకులు మాజీ మంత్రి పైన రగిలిపోతున్నారు. తాడో పేడో తేల్చుకోవడానికి అధినేత జగన్ వద్దకు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఏమాత్రం సమాచారం లేకుండా పక్క రాష్ట్రంలో ఉంటూ చుట్టపు చూపులా వస్తూ పోతూ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆ ముగ్గురు నాయకులు టెన్షన్ అవుతున్నారు. ఇంతకీ ఆ పక్క రాష్ట్రంలో ఉంటున్న నెల్లూరు నాయకుడు ఎవరు? జిల్లాలో అడుగుపెట్టి పార్టీని మళ్ళీ భూస్థాపితం చేస్తాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ మాజీ మంత్రి ఎవరో తెలుసుకోవాలంటే ఓసారి చూడండి. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్టడుగు స్థాయికి పోయిందంటే ఆయనేనని ప్రతి ఒక్కరి నోట వచ్చే మాట. అలాంటి సందర్భంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జిల్లాలోని పెద్దారెడ్డిలతో పదే పదే గొడవలు పెట్టుకోవడం వల్ల పెద్దారెడ్లు విసిగిపోయారు. ఇక జిల్లాలో ఉంటే మేమైనా ఉండాలి లేదా అనిల్ కుమార్ యాదవ్ అయినా ఉండాలి అని అప్పట్లో జగన్ వద్ద పంచాయతీ జరిగింది. దీంతో జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో సర్వే తెప్పించుకొని అనిల్ కుమార్ యాదవ్ ని జిల్లాలో లేకుండా పక్క జిల్లాలో ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. దీంతో జిల్లాలోని పెద్దరెడ్లంతా కాస్త శాంతించారట. అంతవరకు బాగానే ఉంది. మరి ఇటీవల మేయర్ అవిశ్వాస తీర్మానం గురించి పెద్ద చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. దీంట్లో ఇప్పటికే జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, సిటీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి తమ నిర్ణయం ఏమిటో క్లియర్ గా జిల్లా ప్రజలకు చెప్పేశారు. మరి అంతవరకు బాగానే ఉంది. ఇక పక్క రాష్ట్రంలో ఉంటున్న అనిల్ కుమార్ యాదవ్ కనీసం జిల్లా అధ్యక్షుడికి ఒక సమాచారం ఇవ్వకుండా, సిటీ ఇన్ఛార్జికి, రూరల్ ఇన్ఛార్జికి ఒక ఫోన్ లేకుండా అకస్మాత్తుగా నలుగురు సిటీ కార్పొరేటర్లను, ఒక రూరల్ కార్పొరేటర్ను వైసీపీలోకి జగన్ సమక్షంలో వైసీపీ కండవా వేయటం అత్యంత వివాదాస్పదంగా మారింది. జిల్లాలో పార్టీ అష్టకష్టాల్లో ఉంటే ఒక పక్క కాకాని గోవర్ధన్ రెడ్డి, మరో పక్క చంద్రశేఖర్ రెడ్డి భుజస్కంధాలపై వేసుకుని పార్టీని బలోపేతం చేయడానికి నానా విధాలుగా తంటాలు పడుతున్నారు. అయితే అనిల్ కుమార్ యాదవ్ ఒక్కసారిగా బాంబు పేల్చినట్లు వీళ్లకి కనీసం సమాచారం ఇవ్వకుండా జగన్ వద్ద తాడేపల్లిలో టౌన్ కార్పొరేటర్లను వైసీపీలో చేర్చుకోవడం విశేషం. అసలు అనిల్ కుమార్ యాదవ్ కి నెల్లూరు సిటీ రూరల్ తో ఏమి సంబంధం? ఆయన ఎక్కడో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి. ఇలా కనీసం సమాచారం లేకుండా జగన్ వద్దకు తీసుకెళ్లి కార్పొరేటర్లను జాయిన్ చేసుకోవటం ఏమిటని జిల్లా వైసీపీ నాయకులు, కార్యకర్తలు రగిలిపోతున్నారు. పోనీ చేర్పించిన వాళ్లకి రక్షణ లేకుండా గాలికి వదిలేయడంతో అటు చేర్చుకున్న వాళ్లు చేయి దాటిపోయారు. వైసీపీ వద్ద ఉన్న మిగతా వాళ్లు కూడా టీడీపీలోకి చేరిపోయారు. దీంతో కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు కాస్త ఊడింది అన్నట్టు కేవలం 12 మంది వైసీపీలో ఉంటే వాళ్లు కూడా ఒకరి తర్వాత ఒకరు టీడీపీ కండువా కప్పుకుంటున్నారు. దీనంతటికీ కారణం అనిల్ కుమార్ యాదవ్ అనే విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. కనీసం జగన్మోహన్ రెడ్డి అయినా లేక సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అయినా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని, సిటీ రూరల్ ఇన్ఛార్జీలు లేకుండా ఏమిటి జాయినింగ్స్ అని ప్రశ్నించకపోవడం విశేషం. అలా ప్రశ్నించి ఉంటే ఈ రోజు ఉన్న 12 మంది కార్పొరేటర్లు కూడా చేయి దాటిపోయే వాళ్లు కాదు అని ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తోంది. సాక్షాత్తు జిల్లా అధ్యక్షుడికి కూడా సమాచారం లేదంటే ఇక నెల్లూరు జిల్లాలో వైసీపీ కోలుకునే పరిస్థితుల్లో కనిపించే అవకాశాలు లేవు. 86 రోజులు జైల్లో శిక్ష అనుభవించి పార్టీ కోసం అన్ని విధాలుగా కష్టపడుతున్న కాకానికి ఇదొక పెద్ద అవమానమని, అలాగే సిటీలో భూస్థాపితమైన వైసీపీని భుజాలపై వేసుకుని మోస్తున్న చంద్రశేఖర్ రెడ్డికి పెద్ద అవమానమని ప్రతి ఒక్కరూ గుసగుసలాడుకుంటున్నారు. అయితే ఇప్పటికే నెల్లూరు జిల్లాలో పార్టీకి జరగవలసిన డ్యామేజ్ పూర్తిగా జరిగిపోయిందనుకుంటున్నారు. జిల్లాని ఒంటి చేత్తో గెలిపించగల సత్తా ఉన్న వేమిరెడ్డి దంపతులను ఈ అనిల్ కుమార్ యాదవ్ వేరే పార్టీలోకి వెళ్లే విధంగా అవమానించారని టాక్ వినిపిస్తోంది. దీంతో 2024లో జరిగిన సాధారణ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ భూస్థాపితమైన విషయం తెలిసిందే. అనిల్ కుమార్ యాదవ్ మాటలు విని జగన్ తన ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడంతో ఎంతో ప్రెస్టేజ్ గా తీసుకున్న ఆ ఎలక్షన్స్ లో వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఒంటి చేత్తో జిల్లాలోని
10 మంది ఎమ్మెల్యే స్థానాలను గెలిపించి చంద్రబాబు నాయుడికి గిఫ్ట్గా ఇచ్చారు. ఒక పక్క మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రిగా బాధ్యతలు చేపట్టి జిల్లాకు వస్తుంటే జిల్లా నాయకులు భారీ స్థాయిలో స్వాగతం ఏర్పాట్లు చేస్తే అనిల్ కుమార్ యాదవ్ అప్పటికప్పుడు నగరంలోని గాంధీ బొమ్మ వద్ద భారీ బహిరంగ సభ పెట్టుకున్నారు. దీంతో కాకాని గోవర్ధన్ రెడ్డి సిటీలోకి రాకుండా అడ్డుకున్నారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీంతో గత్యంతరం లేక కాకాని గోవర్ధన్ రెడ్డి వేరే మార్గం ద్వారా సిటీ లోపలికి వచ్చారు. అయితే అనిల్ కుమార్ యాదవ్ మంత్రి అయినప్పుడు మంత్రి కాకాని ఏ ఒక్క రోజు ఏ ఒక్క మాట అనలేదు. పైగా తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అయితే దీనికి విరుద్ధంగా అనిల్ కుమార్ యాదవ్ కాకాన్ని అన్ని విధాలుగా అవమానపరిచాడని, కాకాని కోసం అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అనిల్ వర్గం చింపి పారేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిలోని లోపాలను ఎత్తి చూపుతూ మీడియా సమావేశంలో మాట్లాడారు. దీనిపై జిల్లా ప్రజలందరూ హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి నాయకుడే ఉండాలి అని కూడా రాజమోహన్ రెడ్డి అనిపించుకున్నారు. వాళ్ళని ఉత్తపుణ్యానికి జగన్మోహన్ రెడ్డి మెచ్చుకుంటాడులే అని ఉత్తపుణ్యానికి ఏదంటే అది మాట్లాడి ఇప్పుడు కొని తెచ్చుకోవడం కాదు, ఊరికనే ఆయన భజన చేసేయడం కాదు. ఆయన మెచ్చుకుంటాడని ఇతరులను ఎవరినట్టే వాళ్ళని ఎట్టంటే మాట్లాడడం కూడా కాదు. నిజాలు మాట్లాడాలి, నిష్పక్షపాతంగా మాట్లాడాలి. అప్పుడే జగన్మోహన్ రెడ్డికి దానివల్ల ఉపయోగం ఉంటుంది. అందుకని ఎవరమైనా సరే బాబు పద్ధతిగా ఉండాలి, నిష్పక్షపాతంగా ఉండాలి, సత్యం మాట్లాడాలి. అందువల్ల నిజాలే మాట్లాడాలి, నిజాయితీగా నడుచుకోవాలి, పరుల సొమ్మును ఆశించకూడదు. మనం సంపాదించుకుని దాంతోనే మనం ఉంటే మనం గుండె మీద చేసుకొని నిద్రపోవచ్చు ఆయన. అందువల్ల ప్రతి ఒక్కరికి నేను మనవి చేసేది అంటే ఇది ఒక పెద్ద జన్మతా కొన్ని గుణాలు వస్తాయి. ఈ కష్టం కొన్ని మార్చుకోవడం, పెద్ద డిటర్మినేషన్ ఉంటే కానీ మార్చుకోలేరు. పెద్ద డిటర్మినేషన్, సంకల్ప బలం ఉండాలి ప్రతి ఒక్కరికి. నేను పొరపాటు చేస్తున్నాను, చేయకూడదు ఇటువంటి పొరపాట్లు అనేది సంకల్ప బలంతో ఉంటే ముందుకు సాగితే మనం ముందుకు సాగగలం, తప్పనిసరిగా సాగగలం. జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కొరకే మనం ఊరికనే భజంతులు చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారికి క్షేమం కోరి ప్రజల క్షేమం కోరినట్టయితే జగన్మోహన్ రెడ్డి క్షేమం కోరినట్లు లెక్క. జగన్మోహన్ రెడ్డి క్షేమం కోరేవాళ్ళు ప్రజల క్షేమం కోరినట్లు లెక్క. అందువల్ల ఆ విధంగా నడుచుకుంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, మన పార్టీ బాగుపడుతుంది, ప్రజలు మనల్ని ఆదరిస్తారు తప్పనిసరిగా. ప్రజలు కూడా అంత అమాయకంగా లేరు. మనము పద్ధతిగా నడుచుకోవాలి, డిసిప్లైన్డ్గా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా అప్పుడే భవిష్యత్తు ఉంటుంది. అట్లా కాకుండా ఉత్తపుణ్యానికి ఏదంటే అది మాట్లాడి అమంతరపు మాటలు మాట్లాడి తప్పులు మాట్లాడి బూతులు మాట్లాడి ఇట్లా చేసుకోకూడదు బాబు. తప్పు చేయింది శిక్షించకూడదాయా? ఆయన నాకు తెలియదు ఆయన ఏం తప్పు చేశాడా, ఏం కథ చేశాడు అనేది. నువ్వు కావాలని ఇరికించకూడదు నాయన. కావాలని ఏదో కేసులు ఇరికిచ్చి ఆయన అటు ముట్టుకున్నాడు కదా అని ఇరికిచ్చి ఆమె జైల్లో పెట్టడం, ఇది చేయడం పద్ధతి కాదు ఎవరికి కూడా. అయితే ఎందుకు కాకాని గోవర్ధన్ రెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం విజయ్ కుమార్ రెడ్డి జగన్ వద్ద గట్టిగా మాట్లాడలేకపోతున్నారు అని ప్రతి వైసీపీ కార్యకర్త రగిలిపోతున్నారు. జగన్ వద్ద తాడోపేడో తెలుసుకొని అనిల్ వద్ద పడే కష్టాలను ఆయనకు ఎందుకు వివరించటం లేదని, జిల్లాలో వేలు పెట్టకుండా ఎందుకు జగన్ వద్ద గట్టిగా మాట్లాడలేకపోతున్నారని, ఇలాగే కొనసాగితే త్వరలో జరిగే సాధారణ ఎన్నికల్లో మళ్లీ 2024 పరిస్థితి రిపీట్ అవుతుందని ప్రతి కార్యకర్త మదన పడుతున్నారు. నెల్లూరులో అనిల్ రాజకీయాలు ఇలాగే ఉంటే వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి, బీజేపీలోకి, జనసేనలోకి భారీగా వలసలు పోయే అవకాశాలు సైతం బాగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఎక్కడో ఉంటూ నెల్లూరుకి అప్పుడప్పుడు వచ్చి పార్టీని ఓ రేంజ్లో అట్టడుగు స్థాయికి తీసుకుపోవడంలో అనిల్ కుమార్ యాదవ్ పూర్తి స్థాయిలో విజయం సాధించాడని వైసీపీ ముఖ్య నాయకులు చర్చించుకుంటున్నారు.